టికెట్ కూడా ఎక్కినారు, ఎక్కేస్తారు. దిగేటప్పుడు డబ్బులు అడిగితే కత్తి కూడా చూపించడం అనమాట. మనం ఇంకేమంత తిరగబడలేము, కొట్టలేము. కొడితే ఇక్కడ నీకు ప్రాబ్లం తెలుసు. 8 గంటలే కదా జాబ్ అంటే నువ్వు డబుల్ షిఫ్ట్ చేస్తే తప్ప సరే ఆడింది మారితే సరిపోద్ది అని చెప్పి కొంతమంది ఈ బండి తీసుకొని రోజుకి 8 దినాలు కట్టాలని, ఒకసారి మనం మారిపోతే సరిపోద్ది అని చెప్పి, అంటే అలా వచ్చే అంటే పెనుగులో నుంచి పొయ్యి మీద బండిట్ అవుతుందా పరిస్థితి? ఖచ్చితంగా అవుతారు. ఎప్పుడైతే నాకు అక్కామ దీంట్లోకి రావాలంటే కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, అక్కామ కోసం రావాలనుకునే వాళ్ళైతే మానేసి, ఒకవేళ నువ్వు ఇంటికి వెళ్ళాలంటే ఇంటికాడ ఇబ్బంది అయినా ఎమర్జెన్సీ అయినా చాలా వరకు చాలా కంపెనీలు పంపిరట. అది ఒకటి తెలుసుకోండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు గల్ఫ్ బాబా యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మనం కువైట్లో అకామాలు మార్చుకునే దాని గురించి, ట్యాక్సీలో అకామాలు మార్చుకోవాలి అనే దాని మీద ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో మీకోసం చేయబోతున్నాను. ఈ వీడియోలో ఏంటంటే ట్యాక్సీ వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఎటువంటి వాళ్ళు ఇలాంటి ఫీల్డ్లోకి వస్తే బాగుంటుందని చెప్పి మన మిత్రుడు, ఒక ట్యాక్సీ మిత్రుడు రమణ గారితో ఈరోజు చిట్ చాట్ అనమాట. సో ట్యాక్సీలో వెళ్తూ మనం అన్ని విషయాలను మాట్లాడుకుంటాం. సో కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఇది చాలామందికి ఇన్ఫర్మేషన్లో ఉపయోగపడుతుంది. ప్రస్తుత ఖాదీ మకాం నుంచి షూన్ మారేదానికి కొంతమంది ట్యాక్సీ ఆఫీసులను ఆశ్రయిస్తున్నారు. దాంట్లో ఉండే లోటుపాట్లు, వీటి గురించి పూర్తి వీడియో ఉండబోతుంది. ఓకేనా? సో కాబట్టి యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోని పూర్తి చూసి మన తెలుగు మిత్రులందరికీ షేర్ చేసి దీని మీద అవగాహన కల్పిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సో కాబట్టి మనం జర్నీ స్టార్ట్ చేద్దాం, రండి. హాయ్ అన్న. నమస్తే రమణ, ఎలా ఉన్నావు? సో కాబట్టి ఈరోజు బెల్ట్ వేసుకోవాలి కదా? అవునా, బెల్ట్ వేసుకోవాలన్నా ఎక్కినాక ఖచ్చితంగా. సో ట్యాక్సీలో ప్రయాణం చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ మీటర్ సిస్టమ్ అన్ని ఏమన్నా ఉంటాయి? జస్ట్ మామూలుగా మంచి ఎక్కిన వెంటనే మీటర్ వేసుకోవాలి ఖచ్చితంగా. ఓకే, ఇక్కడ మీటర్ వేసుకుంటేనే మనం వాళ్ళ ఫైన్ నుంచి తప్పించుకోగలుగుతాం. అంటే దానికి ఒకవేళ నువ్వు మీటర్ అయిపోతే ఫైన్ వేస్తాడు ఖచ్చితంగా. వాడు చూస్తాడు, చూసిన బట్టిన మీటర్ లేదంటే వెంటనే ఇంకేం చూడకుండా ఫైన్ వేస్తాడు. సో ఇప్పుడు ఈ మీటర్ అనేది కంపల్సరీగా మనం కంపల్సరీ కావాల్సిందన్న. ఓకే, కొంతమంది ఇప్పుడు నేను పలానా చోటకి వెళ్తున్నాను, దినాన్ని ఇస్తాను, దినార్ ఇస్తాను అని చెప్పి వెళ్తా ఉంటారు. అలాంటిది కుదరదా? అట్లా కుదరదు. మామూలుగా అవుతాది కానీ ఎట్లు వాళ్ళు మామూలుగా ఒప్పందం ఒప్పుకున్నా గానీ ఖచ్చితంగా మీటర్ అనేది రన్ కావాలి. మీటర్ రన్ కాలేదనుకో ఖచ్చితంగా దానికి ఫైన్ వేస్తారు వాళ్ళు, ఇబ్బంది పడతారు. దానివల్ల మళ్ళా వాడు వేసినంత ఫైన్ మనం కట్టాల్సింది వస్తుంది. అదే మనం మీటర్ వేసుకున్నాం అనుకో, వాడు మనము కస్టమర్లు దినాలు కానీ 2 దినాలు కానీ ఒప్పందం ప్రకారం పోయినా మనకి ఇబ్బంది రాదు. కానీ మీటర్ అయితే చాలా ఖచ్చితంగా పెట్టుకోవాలి. అది నువ్వు కస్టమర్ తో ఒప్పందం పెట్టుకున్నా గానీ ఏం చేసినా గానీ మీటర్ ఆన్ లో ఉందనుకో ఇబ్బంది లేదు. మీటర్ లేదనుకో ఖచ్చితంగా ఫైన్ వేస్తాడు. వాళ్ళ ఇష్టం. ఒకసారి బండి గడి తీసుకొని పోతాడు, ఒకసారి లైసెన్స్ లాక్కుపోతాడు. చాలా విషయాలు అన్నమాట. దాని వల్ల ఇబ్బంది ఉంటది అనమాట. సో ఇప్పుడు మామూలుగా చాలా మంది ఈ మన ట్యాక్సీల్లో రోజుకి ఏదో 8 దినార్లు ఏదో అని చెప్తారు. అవునా, ఒక్కొక్క కంపెనీలో ఒక విధంగా ఉందన్నా. ఒకరు వచ్చేసి ఒక కంపెనీ వచ్చి, మా కంపెనీ వచ్చి 7.5 దినారు, 4 ఏండ్లు అగ్రిమెంట్, సరేనా, 3 ఏండ్లు మళ్ళీ 90 దినార్లు. ఒక్కొక్క కంపెనీ 5 ఏండ్లు 8 దినాలు, ఒక్కొక్క కంపెనీ 9 దినాలు కూడా నడుస్తుంది. అది వాళ్ళు వస్తే చాలే ట్యాక్సీలకి, మనం ఎట్టో ఒకటి అకాం మార్చుకుంటే చాలు అనే రకంలో చాలా మంది వచ్చేస్తాండ్రు. వచ్చిన తర్వాత ఎందుకు వచ్చినాం రా నాయన, ఈ డబ్బులు కట్టలేక 8 దినాలు 9 దినాలు 8 దినాలు అంటే రోజుకి చాలా కష్టం అయిపోతుంది. 3 8 24 240 దినాలు కట్టాలా. తర్వాత వచ్చేసి మళ్ళీ పెట్రోల్ అంట, బండి మెయింటెనెన్స్ ఖర్చు అంట, మధ్యలో ఈ మామూలుగా ఫైన్లు వేసినవి, ముఖాలపులు, అకామ అది కూడా మందే, మన రూమ్ రెంట్లు, మన తిండేది అన్ని కూడా మనయన్నా. వాడికి ఏ సంబంధం ఉండదు స్పాన్సర్ కి. మనకు బండిస్తాడు మన కఫీల్ అనే వాళ్ళు, సేటు కఫీల్ బండిస్తాడు ఆఫీసరు. మామూలుగా ఏం వాళ్ళకి సంబంధం లే. మామూలుగా మన సొంత బండి ఎట్లా అలా చూసుకోవాలా. వాళ్ళకి మటుకు ఖచ్చితంగా 10 రోజులకు ఒకసారి రెంట్ కట్టాలి. 10 రోజులకు 80 దినాలు కట్టాలి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కట్టిన తర్వాత బండి మీదే అయిపోద్ది.
కొంతమంది మంచోళ్ళు అయితే వాళ్ళు చెప్పిన మాట ప్రకారం అగ్రిమెంట్ కు కరెక్ట్ గా కట్టుబడి ఉండే స్పాన్సర్ అయితే గనా 5 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళు కాదు, ఒక్క టాక్సీ షోరూమ్ నుంచి బయటకు వచ్చినాక దానికి 7 ఏళ్ళు రోడ్డు మీద తిరిగేదానికి టాక్సీకి పర్మిట్ ఇస్తారనమాట గవర్నమెంట్ పర్మిట్. అది ఎలాంటి బండి అయినా 7 ఏళ్ళు కంప్లీట్. ఇంకా టాక్సీ ఈ బండి రోడ్డు మీద తిరిగేదానికి అవకాశం లేదు టాక్సీ పరంగా అంటే అప్పుడు మనకు పేరు మీద వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. అమ్ముకోవడమే అంటే నీకు ఏం రాదు. ఆల్మోస్ట్ నీ ఇంత ముందు ఒక బండి అయిపోయింది నాన్న, అది నిసాన్స్ అని ఇండియా తీసుకున్నా, దాన్ని సాకడానికే సరిపోయింది 5 ఏళ్ళు. దేవుడి దేవల్ల ఇప్పుడు ఈ బండి కొరల్లా కాబట్టి కొంచెం నడుస్తుంది. కాకపోతే విషయం ఏంటంటే మామూలుగా మన వ్యూవర్స్ కి, మన తెలుగు వాళ్ళకి, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్ కి, అన్నదమ్ములకి, డ్రైవర్లకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మా ఫీల్డ్ వరకు చెప్తానా, వేరే ఫీల్డ్ మాకు తెలియదు. టాక్సీ ఫీల్డ్ అనేది కరోనాకు ముందు కరోనా తర్వాత అని ఉంది. అది తెలుసుకొని దీంట్లోకి రావటం చాలా మంచిదని నా మనవి, నేను చెప్పదలుచుకునింది. ఎవరికైనా మా ఫ్రెండ్స్ కానీ లేదా డ్రైవర్ సోదరులకు అందరికి కూడా, ఎందుకంటే ఒకప్పుడు కరోనాకు ముందు టాక్సీ ఫీల్డ్ అనేది బాగుంది. అది అందరికీ తెలుసు. బాడుగులు ఉన్నాయి, ఎక్కడ పోయినా కానీ అప్ అండ్ డౌన్ దొరికేది, బాగా నడిచేది అనమాట. ప్రజెంట్ ఇప్పుడైతే చాలా కష్టంగా ఉంది. ఓకేనా, కష్టం ఉన్నా నారు పోసినప్పుడు నీరు పోయడా అనే సామెత ప్రకారం ఎవరికి ఎంత ఇవ్వాలనో అంత దేవుడు ఇస్తానే ఉంటాడు. మామూలుగా టాక్సీలోకి వచ్చే డ్రైవర్ల అన్నలకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అన్నిటికంటే ఎక్కువ ఓపిక అనేది చాలా ముఖ్యం. ఏ పని కన్నా కూడా ఈ పనిలో చాలా ఓపిక అనేది ఉంటే దేవుడు నీకు ఇవ్వాల్సింది ఇస్తా ఉంటాడు. ఓపిక లేదనుకో ఈ పని చేయలేరు చాలా వరకు. ఇప్పుడు నువ్వు ఎప్పుడు రోడ్డు మీదనే తిరుగుతా ఉంటావు, ఓకేనా? రోడ్డు మీద ఇప్పుడు ఎవరన్నా ఆపారు, వాళ్ళని ఎక్కించుకుంటావు. ఆ విధంగా రోజుకి ఎన్ని బాడీలు కొట్టగలం? రోజుకి ఒక 20-30 దినాలు సంపాదించగలం యావరేజ్ మీద? టైం బాగుంటే ఓ రోజు 20 తోలొచ్చు, 20 తోలొచ్చు, 30 తోలొచ్చు. 50 అనేది ఇప్పట్లో అది ఒక కళ. 2019కి ముందు కరోనాకు ముందు, కరోనా తర్వాత. నేను చెప్పాను కదా, ముందు టాక్సీకి బాడీలు ఎక్కువ దొరుకుతా ఉండే మాట వాస్తవం. కరోనా తర్వాత ఏం జరగడం వల్ల టాక్సీకి బాడీలు దొరకట్లేదు? ఏం జరగడం వల్ల అంటే, నేను మీలాంటి కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళతో అనాలిసిస్ చేసిన అనుకున్నా, టాక్సీ డ్రైవర్లు కానీ కొంచెం మేధావులు కానీ కువైట్ లో ఏం జరుగుతుంది అని కనుక్కున్నా. అందులో నా సొంత మేధస్తో అనుభవంతో కూడా నేను కొంచెం లెక్కాసారం వేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ఆన్లైన్ సిస్టమ్ రావడం వల్ల ఒకప్పుడు ఎవరన్నా కువైట్ మామూలుగా అకాం కొట్టుకుని పోవాలంటే అదే మరూరుకి వెళ్ళేవాళ్ళు, మరూరుకి వెళ్ళి అక్కడ అకాం కొట్టుకునేవాళ్ళు. కరెక్టే కదా? పోయి అకాం కొట్టుకునేవాడికి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చేప్పుడు ఒక డ్రైవర్ కి కొంచెం లాభం వచ్చేది. ఇప్పుడు ఎంతసేపు ఆన్లైన్ ఫోన్ లోనే కొట్టేస్తారు. మీలాంటి వాళ్ళు తెలివిగా కాదిమా కామన్నా కానీ ఏ అకమైనా కానీ ఫోన్ లో కొట్టేస్తారు. వాళ్ళకి ఏం అవసరం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. ఓకేనా? ఇంకో కారణం, నా దగ్గర 2-3 కారణాలు ఉన్నాయి. రెండో కారణం వచ్చేసి, ఒకప్పుడు లింక్ సిస్టమ్ లేదు డబ్బు. ఇప్పుడు లింక్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, ప్రతి ఒక్కరు ఎంత దూరం, ఇప్పుడు నువ్వు ఉన్నావన్నా జహరాలో నీ ఫ్రెండ్ ఉంటాడు, ఓ 200 ఇచ్చి రాపురమన్నా నీకు ఒక 5 దినాలు ఇస్తా అంటావు. ఇప్పుడు అట్లా, ఇప్పుడు డైరెక్ట్ ఏం చేస్తామంటే ఆన్లైన్ చేస్తున్నావు. కరెక్టే కదా? అది మాకు ఒక 5 దినాలు లాస్టే కదన్నా. డబ్బులు సిస్టమ్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయి కొన్ని ఫిలిపిన్ వాళ్ళు, అది కొంచెం అది లాసే. చిన్న చిన్న దూరాలు వీటంటికంటే కూడా నాకు ఇంకొక నిజం తెలిసింది ఏంటంటే, కువైట్ లో కరోనా తర్వాత జనాలకు భయం వేసింది. భయం అంటే ఏంది? కువైట్ గురించి కాదు, బతికి మీదే భయం వేసింది. ఎంతసేపటికి నేను ఎంత సంపాదించినా ఏదో ఒక రోజు పైకి వెళ్ళిపోవాలని ఒక ఇది అయిపోయింది జనాలకు. అట్లయి వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది వేరే ఎంజాయ్మెంట్ కోసము దుబాయ్కో, లేకంటే యూరోప్ కంట్రీకో, లేకంటే అమెరికాకో, అట్లా వేరే దేశాలకు వెళ్ళిపోవడం వల్ల
చాలా వరకు స్ట్రెంత్ తగ్గింది. అది మీకు బాగా తెలుసు, మాకంటే కూడా మీరు చదువుకున్న వాళ్ళకి కరెక్టే కదా. ఆ ఎఫెక్ట్ కూడా ఇక్కడ పడిందని నేను అనుకుంటాను. ఇది టాక్సీ బిజినెస్ తగ్గడానికి కారణాలు ఇవే. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ కి వద్దాము. ఇప్పుడు ఖాదీ నుంచి షూన్ మార్చుకునే దానికి చాలా మంది ఏంటంటే టాక్సీ ఆఫీస్ లో మీకు షూన్ మార్చుకొని మీకు టాక్సీ ఇస్తామంటున్నారు. దానివల్ల అంటే ఇప్పుడు నువ్వు ఇంత అనుభవం ఉండి నీకు ఇంత టాక్సీ ఫీల్డ్ అనుభవం ఉండేవాడే నువ్వు ఇన్ని నెగిటివ్ మాటలు చెప్తున్నావు. మాకు తెలిసింది చెప్పాను. అంటే ఇంత ఎఫెక్ట్ కారణాలు చెప్తాను అంతే. మామూలుగా వచ్చే వాళ్ళకు ప్రాబ్లం ఏముంటది? కొత్తగా వచ్చే వాళ్ళకి ప్రాబ్లం అంటే కొత్తగా పెళ్లిళ్ళు చేసుకుంటే ఎట్టుంటది అనే ఉత్సాహంతో వస్తారు, కానీ తర్వాత జీవితం ఎట్టుంటదో వాళ్ళకి అర్థమైనట్టు టాక్సీలో కూడా అర్థమవుతుంది అంతే. నా ఆన్సర్ అయితే అది నిజమే. ఎవరైనా కానీ కొత్త వాళ్ళు, ఇప్పుడు ఎవరైతే కొత్త వాళ్ళు అంటే అవగాహన లేకుండా ఒకవేళ టాక్సీ ఫీల్డ్ లో కొత్తగా అడుగు పెట్టే వాళ్ళు ఇబ్బంది పడతారా? లేకుంటే అన్నా ఒకటినా మామూలుగా కష్టపడాలా అని అనుకొని వచ్చే వాళ్ళకైతే ఇబ్బంది పడరు. అందరూ అంటారు కదా అప్పుడు కాలం వేరు ఇప్పుడు కాలం వేరు అంటారు. కాలం యాడికి వాళ్ళ మనుషులే మారుతారు. కరెక్టే, నాకు తెలిసి కరెక్టే కదా. ఎప్పుడు కాలమైనా మన చిన్నప్పుడైనా పొగులు అదే రాత్రి అదే. కరెక్టేనా? మనుషులు అనేవాళ్ళు మారినారు, కొంచెం పనితనాన్ని తగ్గించుకున్నారు. అంటే అంతే, ఈజీ అంటే సులభతనాన్ని మార్చుకున్నారు. కాబట్టి కొత్తగా వచ్చే సోదరులకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరైనా రాని నీకంటూ ఒక కరెక్ట్ గా ఒక టైమింగ్ ఎంచుకొని కష్టపడు, దేవుడి దయ వల్ల మీకు సాయం చేస్తాడు దేవుడు. మనుషులను నమ్ముకో, దేవుడు కస్టమర్లను నమ్ముకో. ఫస్ట్ ఇప్పుడు మన ప్రదేశంలో ఉన్న కస్టమర్లే మనకు మంచి స్నేహబంధంగా ఉండాలా. కస్టమర్లతో ఎక్కిన వాళ్ళతో మర్యాదపరకంగా మాట్లాడాలా. ఒకసారి ఎక్కిన వాళ్ళు మళ్ళీ మన బండి ఎక్కాలా అనే ఫీలింగ్ వాళ్ళకి కలిగించాలి. వాళ్ళు ఏం కోరుకుంటారో మన బండిలో ఉన్నప్పుడు అనేది మనం గ్రహించాలి అన్నిటికంటే ముందు. సో ఇంకొక విషయం నేను ఇది అడగొచ్చు, చాలా మంది అంటే రకరకాల, ఇప్పుడు మా దగ్గర వాళ్ళు ఇప్పుడు నేను ఎక్కాను అనుకోండి, నేను ఏమో ఏం తీసుకొస్తానో నీకు తెలియదు, ఓకేనా? ఈ బండిలో ఎక్కినప్పుడు ఏదైనా ఒకవేళ పొరపాటు జరిగి ఎవరైనా తీసుకువెళ్ళాలి అంటే మమ్ముగా ఉండేటి ఏమైనా తీసుకెళ్తే అలాంటి పరిస్థితులు ఏం ప్రాబ్లం అవుతుంది నీకు? దేవుడి దయ వల్ల మేము ఇంతవరకు అలాంటి చేయలే. కాకపోతే విషయం ఏంటంటే నీ దగ్గర ఏ వస్తువు ఉన్నా అది నాకు అనవసరం, నేను అంటుకోకుండా ఉంటే చాలు అని నా ఒపీనియన్. అది కూడా కన్ఫర్మ్ నేను చెప్పలేను, ఎందుకంటే ఇక్కడంతా ఏలు ముద్దలతో పని కాబట్టి అది నా వస్తువు కాదు అని చెప్పి కొంచెం మనం సైడ్ అవ్వడానికి ఒక అవగాహన అంతే, ఆస్కారం ఉంటుంది అంతే. అంతేగాని మామూలుగా వచ్చినాయో లేదు ఒకవేళ తెచ్చింటారు పెట్టింటారు, ఎంతో మంది వచ్చి తెచ్చుకుని ఉంటారు, ఎత్తుకొని వింటారు, కానీ దేవుడి దేవల నాకు తెలియదు, మాకు అలాంటి ప్రాబ్లం నేను సాల్వ్ చేయలే. కాబట్టి అది ఒకటి మనిషిని చూడంగానే తెలుస్తుంది అతను ఏం పని మీద వెళ్తాడు, అతను మాట తీరు, అతని బిహేవియరు, అసలు అతను ఏం పని చేసేది మనకు ఆటోమేటిక్ గా ఒక అనుభవం. మనం చిన్నప్పుడు డాక్టర్ కదా చేయి పట్టుకుంటే నీకు జ్వరం వచ్చిందా లేదా అన్నట్టు మన ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి మనకు తెలుస్తుంది. ముందు ఆడ డోర్ కాడి రాగానే అతను దొంగ మంచి తెలిసిపోతుంది అన్న. మాకైతే నా 10 ఏళ్ళ సర్వీస్ లో అయితే కన్నా నాకు తెలిసిన అనుభవం ఏంటంటే అతను ఒకవేళ దొంగ అనేవాడు ఎట్టుంటాడంటే వచ్చిన రాట్లో డోర్ తీసుకొని కూర్చుంటాడు. మంచి వ్యక్తి అయితే అయ్యా ఇప్పుడు నేను సాల్మియా నుంచి కువైట్ సిటీకి వెళ్ళాలా, ఎంత తీసుకుంటావు అని అడుగుతాడు. అప్పుడు మనం కరెక్ట్ గా రేట్ చెప్తాం. అతను నువ్వు తినా తక్కువ అంటాడు. అప్పుడు అతను కరెక్ట్ నిజాకరుడు. మనం ఎంత చెప్పినా గానీ సరేలేని చెప్పి వచ్చి కూర్చుంటాడే, వాడి దిగినంత వరకు మనం పోతానే ఉంటాయి. మామూలుగా అయితేనా కొంతమంది మామూలుగా ఎక్కి కొంతమంది సర్లే అర్జెంట్ గా వెళ్ళాలి ఏదో అవసరం ఉంది ఇప్పుడు ధర గిరా కాకుండా అర్జెంట్ గా వెళ్ళిపోతామని కూడా ఎక్కేవాళ్ళు. ఓకే, వాళ్ళు కూడా తెలిసిపోతుంది కదా మనకు, ఆ టెన్షన్ లో తెలుస్తుంది వాళ్ళు మంచి వాళ్ళని మనకు అర్థమవుతుంది. కొంతమంది ఎక్కినప్పుడు అరబీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కొంతమంది వాళ్ళు మకంలోనే ఫేస్ లో కనపడిపోతుంది అన్న. వాళ్ళు మనతో మాట్లాడరు, వానికి ఆలోచించుకుంటాడు నేను ఏ విధంగా తప్పించుకోవాలి వీడి దగ్గర అని. వాని టెన్షన్ చూసి మనం అర్థం చేసుకోవాలి, అరే మనకి ఈ రోజు టైం బాగాలేదు అనుకోవాలి అంతే, ఆడ వాస్తవం అంతే. ఓకే, ఇంకో విషయం రమణ, ఇప్పుడు మనము అంటే నువ్వు 10 ఏళ్ళు అనుభవం ఉంటున్నావు ట్యాక్సీలో,
యావరేజ్ గా అంటే ఇప్పుడు సంవత్సరం అంటే ప్రతిరోజు ప్రతి నెల ఒకలా ఉండదు కదా. సంవత్సరం మీద యావరేజ్ మీద ఒక నెలకు నువ్వు మామూలుగా ఒక జీతం మాదిరి అంటే ఎంత సంపాదిస్తావు మామూలుగా? సంవత్సరానికి సంవత్సరానికి అనేది మామూలుగా నెల పొద్దు అయితేనా మాక్సిమం ఒక 60-70 వేలు మనం సంపాదించుకోవచ్చు బాగా. ఒక దినాలలో చెప్పవా అంటే దినాలు కావాలంటే కన్నా నీకు బాగా కష్టపడితే నువ్వు ఒక రోజుకి వచ్చేసి మాక్సిమం నా అనుభవంతో చెప్తానా, వేరే వాళ్ళతో నాకు అనవసరం. రోజు నా షెడ్యూల్ వచ్చేసి ఇప్పుడంటే కరోనా తర్వాత కొంచెం మారింది. కరోనా కంటే ముందు ఒక 2-3 ఏళ్ళ ముందు కూడా తెల్లవారుజాము 4:30కు లేచి కంటిన్యూగా 2:30-3 దాకా కూడా మధ్యాహ్నం చేస్తా ఉంటే డ్యూటీలు పెట్టి బాడీలు ఉంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని లంచ్ అయిపోయినాక మళ్ళా 5-5:30-6కు వచ్చి నైట్ 11 దాకా చేస్తాను మినిమం. లేదంటే ఒక 14-15 గంటలు కంటిన్యూగా హాలిడే అనేది ఉండదు. సొంత పని అనేది అంటే కొంతమంది అసలు పనే చేయకుండా అన్ని హాలిడేసే పెట్టుకుంటారు కదా. మనం ఇంట్లో కూర్చొని ఉండొచ్చు, లేదంటే హోటల్లో చాయ్ తాగుతూ ఉండొచ్చు, లేదంటే ఆడ కూర్చొని మాటలు పెట్టుకుంటా ఉంటారు. అటు రోజులతో కాకుండా కంటిన్యూగా మినిమం నాకు తెలిసి పొద్దున్నే ఒక 9 గంటలు ఫస్ట్ షిఫ్ట్, ఓకేనా. సెకండ్ షిఫ్ట్ వచ్చేసి ఒక 5-6 గంటలు మినిమం 14-15 గంటలు పని చేస్తే గానీ నీకు 20-25 దినాలు సంపాదిస్తావు రోజుకి. ఆ 25 దినాలలో మినిమం 15 దినాలు ఖర్చు కింద తీసేయాల్సింది వస్తుంది. బండికి, మెయింటెనెన్స్ కి, పెట్రోల్ కి, నువ్వు బయట తినే టిఫిన్ కి, మధ్యాహ్నం భోజనానికి, ఏదైనా ఒకవేళ ఈ కొంతమంది సిగరెట్ తాగేవాడు ఉంటాడు, కొంతమంది మామూలుగా వేరే ఉంటాయి కదా, అవన్నీ పోను 25 దినాలు నువ్వు సంపాదాలంటే ఓ రోజుకి ఇప్పుడుండే పరిస్థితులలో మినిమం ఒక 15-14 గంటలు 16 గంటలు కష్టపడితే తప్ప నీకు అది రాదు. వచ్చినాక 15 దినాలు పక్కన తీసేస్తే 10 దినాలు నీకు మిగులుతుంది. అంటే 300 నేను చెప్పింది యావరేజ్ మీద 300 మిగిలిందంటే ఒక్కో రోజు నువ్వు ఎంత కష్టపడినా కానీ తక్కువే రావచ్చు, ఒక రోజు 10 రావచ్చు. యావరేజ్ మీద నెలకు 300 కష్టపడితే 15 గంటలు కష్టపడితే లేకంటే ఇది మరి టూ మచ్ అన్న. అంటే దీంట్లో ఇంకోటి కూడా ఉంది మీకు. ఇంకా టాక్సీయే తోలేవాడు వేరే పని చేయడం అలవాటు దీంట్లో. ఎందుకంటే బండ్లో కూర్చొని వాళ్ళ ఇప్పుడు చేప నీళ్ళలో బతికినట్టు అర్థమైందా. మామూలుగా ఒకరికి ఒక పని అలవాటు అయిపోయింటుంది కాబట్టి ఆ పనుల ద్వారానే వాళ్ళు ఇదైపోతారు. ఓకే, నాకు అర్థమైంది. ఓకే, అంటే యావరేజ్ గా 300. అంటే నేనేం చెప్తున్నా అంటే మామూలుగా ఏదైనా ఒక కంపెనీలో నువ్వు ఏదైనా జాబ్ చేస్తే 8 గంటలే కదా జాబ్. అంటే నువ్వు డబుల్ షిఫ్ట్ చేస్తే తప్ప సర్వే అవ్వలేవు. అదే ఎక్కడ పట్టుకోవాలి జనాలు, ఎక్కించుకోవాలి. రెండోది వచ్చేసి ఎందుకు జరగలేదంటే నేను చెప్పినానే కొన్ని ప్రాబ్లమ్స్. ఒకప్పుడు బాగా జరిగేది, దాన్ని చూసి చాలా మంది వచ్చినారు కరోనా తర్వాత సూన్ కావాలని. ఇప్పుడు మళ్ళీ కొత్త సోదరులందరూ రావాలనుకుంటారు. అది వాళ్ళ ఎంతమంది వచ్చినా గానీ వాళ్ళ కష్టార్జితం యాడికి పోదు. నేను చెప్పదలుచుకున్నాను రావద్దు అని నేను చెప్పను. అంటే దీంట్లో ఉండే లోటుపాట్లు చెప్తే వాళ్ళు డిసైడ్ అవ్వాలి. వాస్తవంగా అయితే దీంట్లో ఓపిక ఎక్కువ ఉండాలా అన్నిటికంటే. మామూలుగా అప్సిల్ గా ఉండాలనుకునే వాళ్ళు ఎవరైనా గానీ ఒక 8 గంటలు డ్యూటీ చేసుకుంటే సరిపోతుంది. వేరే దీంట్లో కాదు, వేరే డ్యూటీ అనుకునే వాళ్ళు దీంట్లో 8 గంటలు చేస్తే ఇంటికాడ ఆస్తులు అమ్ముకొని వచ్చి కట్టాలట. వీడు ఇంకోటి ఏంటంటే ఎవరైనా గానీ నువ్వు ఎంత ఇబ్బంది వచ్చినా గానీ టాక్సీలో నువ్వు అడగల క్వశ్చన్. ఒకవేళ నువ్వు ఇంటికి వెళ్ళాలంటే ఇంటికాడ ఇబ్బంది అయినా ఎమర్జెన్సీ అయినా చాలా వరకు చాలా కంపెనీలు పంపిరన్న. అది ఒకటి తెలుసుకోండి. టాక్సీ తోలుతానే ఉండాలి. దీంట్లో డబ్బులు సంపాదించవచ్చు, డబ్బుతో పాటు మన మనశ్శాంతిని పంపించేయచ్చు. చచ్చిపోతుంది మనశ్శాంతి, సంతోషం. ఇంకొకటి మనశ్శాంతి అంటే మానసికంగా కూడా ఇబ్బంది ఉంటుంది. మానసిక మామూలు ఇబ్బంది కాదు. ఎవరు నాకు తెలిసి మామూలుగా మన దేశాల పేరు చెప్తానా, పాకిస్తాన్ గానీ, బంగ్లాదేశ్ గానీ, ఈజిప్ట్స్ గానీ, మన ఇండియా వాళ్ళు గానీ చాలా మంది డ్రైవర్లు ఉన్నారు కదా. మినిమం
50% చాలా మంది పాపం కూర్చొని షుగర్ వచ్చిన వాళ్ళు, బీపీ వచ్చిన ఆరోగ్య సమస్యలు చాలా వరకు దేవుడి దయ వల్ల దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాము. నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ పెద్ద పెద్ద సీనియర్లు ఎవరైనా చూసుకో, అన్నిటికంటే ముందు గ్యాస్ ట్రబుల్ వస్తుంది, బీపీ టైం తినరు. దీంట్లో అన్నిటికంటే ముఖ్యమైనదంటే డబ్బుల్ని మీరు అన్నారు కదా 300 సంపాదించ, ఆ 300 సంపాదించడానికి ఎంత కష్టపడాలంటే నాకు తెలిసి ఈ పని బదులు ఎండల్లో కడ్డీలు మోసినా గానీ అంత బాధ అనిపించదేమో. ఎందుకంటే నాకు అనుభవించిన సమయాలను కొన్ని సందర్భాలు బట్టి నేను చెప్తానా. గంటలు తిరిగితే ఒకడు వస్తాడు, ఎక్కుతాడు, 1 దినార్ అంటాడు, ఆ దినార్ కూడా ఈకని వెళ్ళిపోతాడు చూడు, అప్పుడు ఉంటుంది బాధ రియల్ గా. అవన్నీ నేను ఫేస్ చేసిన చాలా వరకు. ఇంకోటి ఏంటంటే 1 గంట తిరిగినా నేను మీకు చెప్పాలని చెప్తాను. చాలా రోజుల నుంచి కూడా ఏదో చెప్పాలా సమాజానికి నా తరపున అని అనుకుంటా. నాకైతే మొహమాటము, వాస్తవంగా చెప్తానా, చెప్పలేకపోతా నా జనాలకి. ఇప్పుడు వాస్తవంగా చెప్తానా, 1-2 గంటలైనా గానీ కస్టమర్ దొరకని టైంలో ఇంకా ఎందుకులే ఆ గంటలో మనకి ఏదన్నా అదే ఫస్ట్ గానీ 2 గానీ పోవాలని ఒక ఆలోచన వచ్చింటది. అలాంటప్పుడు ఆ కస్టమర్ నే చూస్తాం గానీ ఈ ఫస్ట్ కు పోవాలా 2కు పోవాలనే ఆలోచన రాదన్న రియల్ గా. అంటే అంత పీసారా నువ్వు అనుకుంటావు నన్ను కాదు, అది మా వృత్తి ధర్మం. కస్టమర్ పోతే మళ్ళీ రాడని ఒకవేళ ఎక్కినావు, ఇప్పుడు నువ్వే మా కస్టమర్వే, ఒక లాంగ్ జర్నీ ఉంటది. బహుశా ఇప్పుడు ట్రాఫిక్ టైంలో ఒక ఇటు నుంచి ఒక పర్వానికి పోవాలా, ఇప్పుడంటే 15 నిమిషాలు వెళ్తాం. అదే ఒక ట్రాఫిక్ టైంలో అయితే ½ అన్ అవర్ పడుతుంది. ½ అన్ అవర్ లో నువ్వు మామూలుగా పాస్ పోవాలంటే వచ్చినా గానీ ఉగ్గబట్టుకనే వెళ్ళాలన్న. చాలా కష్టం రియల్ గా. అయితే దీంట్లో ఉన్న కష్టాలు దేంట్లో ఉండవు. అది తెలుసుకొని మన అన్నదమ్ములు రావాల్సిందిగా కోరుకుంటాను, అంతేగాని ఇదే కాదు. ఒక్కోసారి దొంగ ఎక్కుతాడన్నా, నా కొడుకులు కత్తులు గడ తీసుకొస్తారు. నేను చూసిన నా స్వయంగా సులేవి ఏరియా, ఇక్కడ కొన్ని ఏరియా పేర్లు ఎందుకు, కొన్ని ఏరియాలలో ఎక్కుతారు. ఇక్కడ కూడా ఎక్కినారు, ఎక్కేస్తారు. దిగేటప్పుడు డబ్బులు అడిగితే కత్తి కూడా చూపించి దొంగ అమ్ముతారు. మనం ఇంకేమంత తిరగబడలేము, కొట్టలేము. కొడితే ఇక్కడ నీకు ప్రాబ్లమ్స్ తెలుసు. చాలా దీంట్లో టెన్షన్ ఎక్కువనా. నేను చెప్పింది బీపీ అనేది ఎందుకు వస్తుంది అంటే జనాలకి, వాడు కస్టమర్ దొరకవినా టెన్షనే. ఇప్పుడు మీకు ఇంకొకటి ఏంటంటే టాక్సీ డ్రైవర్లలో ఫోన్లు ఎక్కువ మాట్లాడతారు. మేము ఎక్కినా గానీ కస్టమర్ బాధపడతాడు, ఈడేంద్ర డ్రైవర్ మాట్లాడతాడని. ఈ డ్రైవర్లందరూ మాట్లాడడానికి కారణం ఏం తెలుసా మీకు? ఫోన్లో వాళ్ళకి ఏం పిచ్చిలే, అలాంటి వాళ్ళు ఏం పర్సనల్ బిజినెస్ లే, ఇట్లా ఖాళీకి తిరగలేక ఖాళీ ఉండలేక ఎవరెవరితో మాట్లాడతారా. ఈయన టైం బాగా పొద్దు బాగా ఈడు మాట్లాడితే వాడు పొద్దు బాగా వాడు చేసినప్పుడు ఎత్తాల, ఇలాంటి వీడు ఇంకోసారి వాడు ఎత్తాడు అనమాట. అందుకు ఈ కష్టం డ్రైవర్లు ఎప్పుడైనా గానీ ఫోన్లు మాట్లాడుతుంటే కారణం అది. అంతేగాని వాళ్ళకేం బిజినెస్ లో ఇలాంటి ఇంకోటి కాదు, వాళ్ళకి అంత సినిమా ఏం ఉండదు. ఏదైతే చేయాలనే ఒకవేళ అలాంటి చీటీలు గట్రా ఉంటాయి తప్ప ఇంకేంటే అవి ఉంటాయి. ఒకవేళ ఏదన్నా గానీ వాళ్ళతో మాట్లాడుతున్నారు ప్రేమ కోసం దీనికోసం అంటే ఉన్నారంటే వాళ్ళు ట్యాక్సీలు చాలా రోజులు ఉండరు. కొద్ది కాలం వాళ్ళకి నడుస్తుంది అంతే, ఎక్కువ రోజులు ఉండలేరు. ఎందుకంటే బ్యాలెన్స్ చేయలేరు. గట్టి మీద ఉంటావా, రోడ్డు మీద ఉంటావా? గట్టి ఎక్కితే రోడ్డు మీద ఉండవు. కరెక్ట్ కదా? కరెక్ట్ గా దీన్ని పని చేయాలంటే దీన్ని సాకాలా, మన ఫ్యామిలీని పోషించాలా, మన పిల్లలు మన అమ్మ నాన్నకు మంచి పేరు కావాలనుకుంటే నువ్వు దీన్ని నీకు ఇచ్చింది దేవుడు ఈ పని. ఈ పనిలో నువ్వు సక్సెస్ అయ్యి నీ స్టామినా ఏదో నిరూపించుకో. వేరే పనితో మనకు అనవసరం. కరెక్టే కదా? అంతే కదా. దేవుడి దయ వల్ల నేనేం బాగానే ఉండా, ఎవరైనా వచ్చినా గానీ నాకన్నా ఇంకా బాగుండాలా అని కోరుకుంటాను నేను. వెరీ గుడ్. కార్ మెయింటెనెన్స్ ఉంటది కదా? ఉంటదన్న. ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ అనేది ఎంతవరకు రావచ్చు? అంటే ఒకవేళ కార్లు మొరాయించడము ఇలా ఇబ్బంది ఏదైనా జరిగితే? ఒక్కొక్క క్వాలిటీ కారుకి ఒక రకమైన ఉంటదన్న. అదే మామూలుగా మన డ్రైవర్ ఫ్రెండ్స్ కు తీసుకుంటే కేవలం టొయోటా బండ్లోనే తీసుకుంటేనే కొంచెం సేవ్ అవుతారు. మిగతా బండ్లు అంటే ఇంకా ఆయా కంపెనీలు బట్టి ఆ రేట్లు పెరుగుతా ఉంటాయి. మెకానిక్ గానీ దేనికైనా గానీ మామూలుగా టాక్సీ ఫీల్డ్ అంటేనే ఒక టొయోటా కొరోలా బెస్ట్. నా అనుభవంతో చెప్తాను. ఒకప్పుడు నేను చాలా ఇబ్బంది పడినా నిసాన్స్ అన్ని తీసుకొని 3 ఇంజిన్లు మార్చిన. అబ్బా 5 ఏళ్లలో. సరేనా?
దాంట్లో సంపాదించింది ఏం లే. ఇప్పుడు కంపెనీ వారంటీలు గట్రా ఉంటాయి కదా ఆ కంపెనీ వారంటీలు ఏమిస్తారు మనకి, ఏమిస్తారు ఫుల్ ఇన్సూరెన్స్ అంటాడు కానీ వాడి పోతే 4 రోజులు ఆడ పెడతారు. ఆ 4 రోజులు మనం బండి బాడికి ఎప్పుడు కడతాం, మన తిండి ఎప్పుడు సంపాదించుకుంటాం, మనకు వేరే సోర్స్ లేవు కదా, కేవలం దీని ద్వారా బతికే వాళ్ళము కాబట్టి 4 రోజులు అక్కడ ఎట్ట పెడతాం. అయినా గ్యారెంటీ వాడు ఇంకొక మాట తెలియని విషయాలు, మీ బండ్లైనా మా బండ్లైనా కంపెనీ వారంటీ ఏమంటాడంటే, నేను కంపెనీ వారంటీ ఏం పోయినా ఇస్తానని చెప్పిన 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 2 ఏళ్ళు ఇస్తారు వాళ్ళు. కేవలం ఎవరికి ఇస్తారంటే, నువ్వు ఆయిల్ కానీ ప్రతి ఒక్క నెట్ పిన్ కానీ వాని కంపెనీలో తయారు చేయించుకుంటే నీకు ఇస్తాడు. నువ్వు బయట చేయించుకోబి నాకు వారంటీ ఉందని పోతే ఒకటే మాట్లాడు, నీది రిపోర్టర్ అలా నాయన కంప్యూటర్ లో మేము చూసినాం, అది కూడా అనుభవం చూసినా, లేదు నాయన నీకు లేదు అని చెప్తారు. మెయింటెనెన్స్ అది నా వాస్తవానికి అయితే కొరోలా అయితే బెస్ట్ డ్రైవర్లకి. ఓకే సరేనా, వేరే కార్ అంటే నాకు తెలీదు. ఇప్పుడు ఈ బండి ఏ మోడల్ రమణ? ఇది 22 మోడల్. సో నువ్వు 22లో తీసుకున్నా. సో కాబట్టి 22 నుంచి 22, 23, 24 3 ఏళ్ళు అయిపోయింది. ఇంకా 2 ఏళ్ళు ఏం కాల, 22 మధ్యలో తీసుకున్నాము ఏప్రిల్ అట. 2 ఏళ్ళు పూర్తయి 3 నెలలు అయింది. ఓకే ఓకే. టాక్సీలో తిరిగి నాకే అలుపు వచ్చేసింది. ఒక 20 నిమిషాలు తిరిగేసరికి కార్లో అలుపు వచ్చేసింది. సో ఇన్ని గంటలు అంటే రోజులో 14-15 గంటలు బండిలో తిరగాలంటే మామూలుగా ఆరోగ్య సమస్యలు అంటే చెప్పావు, బీపీ షుగర్ అని చెప్పావు. కానీ అది ఏంటంటే బీపీ షుగర్ అనేది మానసిక ఒత్తిడి వల్ల వస్తుంది. మనకు శరీరానికి ఎలాంటి నష్టాలు జరుగుతాయి? శరీరానికి అంటే నాకు అలాంటి అనుభవం ఎదురు కాల. కాకపోతే నడుము పట్టేయడం, కొంతమంది బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పినారు. ఓకేనా, బ్యాక్ పెయిన్ నేను ఇన్ని దాంట్లో బ్యాక్ పెయిన్ అవుతాయి. రెండోది వచ్చేసి బీపీ, గ్యాస్ ట్రబుల్ ఎక్కువ. అంటే టైంకి సరిగ్గా చాలా వరకు వీలైన కాడికి టాక్సీ వాళ్ళకి పెద్ద జబ్బులు ఉండవు. ఎందుకంటే ప్రతి సంవత్సరం వాళ్ళు మెడికల్ చెకప్ కావాలి. ఉంటుందా మామూలుగా? నా దగ్గర మొన్ననే పోయి వచ్చాను. అంటే మెడికల్ చెకప్ చేసుకోవాలి కంపల్సరీ. ఈ సంవత్సరం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉండవు. తర్వాత వాళ్ళ కళ్ళు టెస్టింగ్ చేస్తారు, కళ్ళు కనిపిస్తారు ప్రతి సంవత్సరం. సంవత్సరానికి ఒకసారి టాక్సీ లైసెన్స్ ఇస్తారు. అది లేకంటే తోలేదానికి లైసెన్స్ వేరు, టాక్సీ లైసెన్స్ వేరు. డ్రైవింగ్ లైసెన్స్ టాక్సీ లైసెన్స్ ఇది ఒక టాక్సీ లైసెన్స్ లాగా మననే అయ్యింది. ఇది డ్రైవింగ్ లైసెన్స్, ఇది టాక్సీ లైసెన్స్. 3 కావాలా, 3 ఉండాలన్నమాట. ఈ 3 ఉంటేనే నీకు ఇది. ఓకే. ఇది టాక్సీ లైసెన్స్ ఈ విధంగా ఉంటుంది. సివిల్ ఐడి నెంబర్ చూపించకుండా చెప్తున్నాను. సో అది సివిల్ ఐడి నెంబర్ దాపెట్టానులే. సో ఈ విధంగా తస్రీ అంటారు. ఓకే. సో దీనికి మెడికల్ టెస్ట్ కూడా ఉంటుందా? మెడికల్ టెస్ట్ అంటే నీతో పాటు ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళకి ఏదైనా నీకు ప్రాబ్లం ఉంటే అలాంటి అంటువ్యాధులు రాకుండా మామూలుగా హోటల్ వాళ్ళకి బెల్లదీయ కార్డు ఎంతనో ఇది మా టాక్సీ కార్డు అలా ఉంటుంది. అది ఒక కార్డు, అది లేకంటే కుదరదు. ఓకే. ఇది 2014 సంబంధించిన లైసెన్స్. 2014లో ఇష్యూ అయింది, టాక్సీలోకి వచ్చింది హెవీ లైసెన్స్ అన్నమాట. ఓకే. మామూలు పాత లైసెన్స్ ఏ సంవత్సరం? పాతదైతే 2005లో వచ్చిన. 2005లో వచ్చిన. ఇంట్లో డ్రైవర్ గా పాతాడు అనమాట. ఇంట్లో ఉన్నాను. మీకు చెప్పాలంటే ఇంకా చాలా నిజాలు ఉన్నాయి. ఒకప్పుడు ఆయన ఎవరో శివ బాధపడినాడు కదా, ఆటో పనులు చేసి వచ్చిన కాబట్టి మనం ఎవరు కూడా కష్టపడింది. ఈ మాట ప్రకారం అతని గురించి ఒక మాట చెప్పాలనుకున్నా. ఏంటంటే అతను ఎంతసేపు ఇంటికి వెళ్ళాలా అనుకున్నాడే కానీ అతను నా మనసుకు తగ్గట్టు కష్టపడిన రాలా అనిపించింది. ఎంతసేపు సార్ మామూలుగా నన్ను ఏడన్నా పెట్టి నాకు ఏదన్నా ఒక జాబ్ చూపించండి సార్ అని అంటే బాధ అనిపించింది. అతనిలో అన్ని బాగానే ఉన్నాయి కానీ మన గవర్నమెంట్ హెల్ప్ చేయడం కానీ ఇక్కడ మన సోదరులు హెల్ప్ చేయడం అన్ని బాగున్నాయి. కాకపోతే అతను ఏంటంటే వెళ్ళిపోవాలని ఒక ఆలోచనే ఉంది. కానీ నేను వచ్చిన ఈ దేశంలో మా దేశ గౌరవాన్ని, నా కుటుంబ గౌరవాన్ని నేను ఎంత కష్టమైనా కానీ సాధించి నిలబడాలనే ఆలోచన మర్చినాడు. పట్టుదల వదిలేసే మనకు మనం ఈ విషయం లేకపోతే. సో ఇప్పుడు ఏంటంటే నేను ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు టాక్సీలేకి ఇప్పుడు ఖాదీ నుంచి షూన్లేకి మారుతున్నారు. చాలా మంది అవగాహన లేకుండా 20 నుంచి 18 మారుతున్నారు. డైరెక్ట్ ఏ అనుభవం లేకుండా టక్కని రేపు పొద్దున్న నేను టాక్సీ తీసుకొని రోడ్డు మీదకి వచ్చేసాను అనుకో, ఏం జరుగుతుంది? రోడ్డు మీదకి వచ్చే కష్టం మెయిన్. నేను కూడా మర్చిపోయినా మీకు చెప్పడం,
వచ్చే వాళ్ళకి కొత్తగా వచ్చే వాళ్ళు వెనక ముందు చూసుకోకుండా నిలిపేయడం వల్ల చాలా ఇబ్బంది పడతాడు. వెనకాల ట్రాఫిక్ లో ఆపకూడదు, వెనకాల ఎవరైనా మన ఇండియా వాళ్ళైనా గుద్దేస్తారు. ట్యాక్సీని చూస్తే అది ఒక టైప్ అన్నమాట. అవును, కొంచెం ట్యాక్సీ అంటే కొంచెం వివక్ష కూడా ఉంటుంది కదా. వివక్ష నుంచి అది చాలా వివక్ష. మామూలుగానే అదేదో బెల్లదీయ పని చేసాను కన్నా వాల్యూ ఉంటుంది కానీ ట్యాక్సీ డ్రైవర్కి వాల్యూ ఉండదు. ఎందుకంటే అంటే వీళ్ళు కూడా కొంతమంది మనల్ని అలాగే చేస్తారు. ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, మనిషిని చూడంగానే ఒకేసారి బ్రేక్ ఆపడము, అవి దానివల్ల అవతల మనిషి భయపడము, ఇబ్బంది పడడం ఉంటుంది, చిరాకు పడ్డం. ట్యాక్సీ డ్రైవర్ అంటేనే కొంచెం చిరాకు పడతారు. కాకపోతే దాంట్లో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. అదే ట్యాక్సీ డ్రైవర్ లేకంటే కొంతమంది ఎంతో మంది ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉన్నారు. పనికి వెళ్ళాలన్నా ట్యాక్సీ డ్రైవర్ కావాలా, ఒక మనిషి ఇబ్బంది పడితే హాస్పిటల్కి వెళ్ళాలన్నా ట్యాక్సీ డ్రైవర్ రావాలా. ఇక్కడ వేరే బండ్లు రావు కదా, అది మీకు అందరికి తెలుసు. అది కూడా మనసులో పెట్టుకొని డ్రైవర్కి ఎంత విలువ ఇవ్వాలనో అది ఇస్తే మంచిది అని అనుకో. ఇంకొక విషయం ఏంటంటే, మన ఈ ట్యాక్సీ డ్రైవింగ్ చేసే వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళ గురించి థ్యాంక్ యూ తీసుకోండి. సో ఇప్పుడు ఈ డ్రైవింగ్లో ట్యాక్సీ అంటే రోడ్డు మీద ఎక్కించుకోవడమే కాకుండా కొంతమంది రెగ్యులర్గా కస్టమర్లు అయి ఉంటారు కదా, ప్రతిరోజు డ్యూటీలకి తీసుకెళ్ళడం, అదే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. అది లీగలా ఇల్లీగలా? ఏది లీగల్ కాదన్నా. నాకు తెలిసి కువైట్లో ఒక మెరీనా మాలు, ఒక ఐకియా కాడ, అక్కడ పాహిల్లో కూతు, 3-4 తావలు తప్ప ఒక ట్యాక్సీకి పార్కింగ్ కువైట్కి లోపల ఎక్కడే గానీ పార్కింగ్ ఉందని చెప్పాను. ఎవరినో ఒక పార్కింగ్ అనేది అస్సలు లేదు ఇక్కడ సిస్టమ్. నేను చాలా మంది నా కువైట్ లో ఎక్కిన వాళ్ళను, కువైట్ వాళ్ళు ఎక్కినారు, పెద్ద పెద్ద ఆఫీసులు ఎక్కినారు, చెప్పినాయండి దీని గురించి. మనం అడగకన్నా కానీ అడిగినా, కాకపోతే మామూలు మనం ఏం చేయలేమంటారు. ఇక్కడ ఎక్కడే గానీ పార్కింగ్ లేదు ట్యాక్సీకి సంబంధించి. అంతెందుకు ఇక్కడ కూడా ఆపు, దీని ముందు రాపు, వచ్చి వాళ్ళు ఫైన్ వేసేస్తారు. మనం ఏం చేయలేము. అది మనం చూసుకొని మనంతకు మనం జాగ్రత్తగా వెనక ముందు చూసుకోవాలా, పోలీసు వాళ్ళు ఎక్కడున్నారు చూసుకోవాలా, వెనక బండి ఎంత స్పీడ్తో వస్తుందో చూసుకోవాలా, ఆపుకొని ఎక్కించుకుంటే మనం సేఫ్. ఏ మనిషి ఓయమ్మో వేరే వాడు ఎక్కించుకుంటాడేమో మనం తొందరపడినామా, ఆ రోజే కాదు 10 రోజులు ఇబ్బంది పడతాం. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అదే కొత్తగా వచ్చే వాళ్ళకు ఫైనల్గా ఏం మెసేజ్ చెప్తాం? కొత్తగా వచ్చే వాళ్ళకు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఒకవేళ బండి తీసుకొని వచ్చినారా రోడ్డు మీదకి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెనక ముందు చూసుకొని ఒక మనిషి దొరికినాడని చెప్పి తొందరపడకన్నా, ఈ గంట జరిగేది ఇంకో గంట తర్వాత అయినా నీకు దేవుడు ఇస్తాడు. అంతేగాని నువ్వు తొందరపడి ఎక్కడ పడితే అక్కడ ఆపకూడదు. మనం వల్ల అలా కాదు అంటే, ఈ ఖాదీ నుంచి షూన్కి మారితే సరిపోద్ది అని చెప్పి కొంతమంది ఈ బండి తీసుకొని రోజుకి 8 దినాలు కట్టాలని, ఒకసారి మనం మారిపోతే సరిపోద్ది అని చెప్పి, అంటే అలా వచ్చే అంటే పెనుగులో నుంచి పొయ్యి మీద బండిట్ అవుతుందా పరిస్థితి? ఖచ్చితంగా అవుతుంది. ఎప్పుడైతే నాకు అక్కామ దీంట్లోకి రావాలంటే కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, అక్కామ కోసం రావాలనుకునే వాళ్ళైతే మానేసేయండి. నేను ట్యాక్సీలోకి పోయి కష్టపడి, ఎంత కష్టమైనా కానీ నేను కష్టపడి 4 రూపాయలు సంపాదించుకొని నా ఫ్యామిలీని, నా వెనకుండే వాళ్ళకి కొంచెం మేలు చేయాలనుకునే వాళ్ళైతే రాండి. ఓన్లీ అకామంగా వచ్చే సార్లే అనుకుంటే రేపు ఈ కష్టాలన్నీ ఎవరు భరిస్తారు? బండికి ఎవరు కడతారు? నీకు ఏదైనా సమస్య వచ్చి ఎవరు చూస్తారు? మ్యాక్సిమం ఒక ట్యాక్సీ డ్రైవరు ఒకసారి ట్యాక్సీలోకి వెళ్ళిపోయినాక 4 ఏళ్ళ పొద్దులో ఏ రోజు నువ్వు మామూలుగా అత్యవసరం మీద ఇంటికి పోవాలన్నా కానీ మినిమం 1000 దినాలు నీ చేతిలో పెట్టుకోవాలి. సాఫర్ ఖర్చులు కాకుండా ఎక్స్ట్రా ఓన్లీ. ఎందుకంటే ఎలాంటి మా కానూనికి చెప్తాను, వేరే వాళ్ళు ఎట్లా తెలదు, మినిమం ఒక నెల శాలరీ వాడికి ఇచ్చేయాలి. సరేనా? ఇంకా టికెట్లు అంటే రాను పాను ఎవరైనా కానీ ఫ్యామిలీ ఉన్న వాళ్ళైతే 200-300 అవుతారు. టికెట్లు పర్సనల్ మినిమం వాడికి 250-300 కట్టాలి. అవి లేనిదే కుదరదు కదా. అవి పెట్టుకొని బతకాలి. వెళ్ళాలనుకుంటే, ఇండియాకి వెళ్ళాలనుకుంటే వాళ్ళు. ఓకే రమణ, చాలా 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 మంచి విషయాలు చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. మజ్జిగ తాగు. సో కాబట్టి చూస్తున్నారు కదా, ట్యాక్సీలో ఉండే లోటుపాట్ల గురించి అన్నీ మనకు రమణ పోసుకొచ్చినట్టు అన్నీ వివరించాడు. సో ట్యాక్సీ విభాగంలోకి రావాలనుకునే వాళ్ళు వీటన్నిటి ఛాలెంజెస్ని ఎదుర్కోగలనంటే ఈ ఫీల్డ్లోకి వెళ్ళండి. సో కాబట్టి ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తాను. మీకు
ఇంకా ఏమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. సో ట్యాక్సీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది పూర్తి రమణ ఇచ్చాడు కాబట్టి రమణకు కృతజ్ఞతలు చెప్తే ఈ వీడియో అంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.